శ్రీరాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడని మీరు ఎలా చెప్పగలుగుతారో మనం ఇప్పుడు వీడియోలో ఫుల్గా చూద్దాం. సమర్థించుకోవడానికి ఇదేమో టీవీలో వచ్చేది కాదు, ప్రతిపక్షాలు లేదా అధికార పక్షం చేసే ఆరోపణ కూడా కాదు. శ్రీ మద్రామాయంలో చెప్పబడింది. జయం పుస్తకంలో మల్లాది గారు శ్వాస నియంత్రణ వల్ల దీర్ఘాయుష్ వస్తుందని చెప్పడం అయితే జరిగింది. శతాది వృద్ధులు మనం వార్తల్లో కనిపిస్తారు. జీవన ప్రమాణం యొక్క 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? 500కు పైగా జీవించే తాబేళ్ళు అయితే ఉన్నాయి. నిరంతర యోగా సాధన, ధర్మాచరణ, బలం, ఆహారం, వ్యాయామం ఇటువంటివి చేసినప్పుడు దీర్ఘాయుష్మానుభవుడవుతాడు ఒక మనిషి. నేటికి హిమాలయాల్లో కొందరు సాధువులు 100 సంవత్సరాలుగా ఉన్నారు అని చెప్తూ ఉంటారు.